నమస్తే, వెల్కమ్ టు టీసెట్ రైతు మిత్ర వ్యవసాయం కార్యక్రమానికి స్వాగతం. ఏ పంటకైనా పోషకాలు చాలా అవసరం. మరి అలాంటి పోషకాల్లో సమస్యలు వస్తే దాన్ని నివారించడం ఎలా? ఈ పోషక లోపాల నుంచి బయటపడి అధిక దిగుబడి సాధించాలంటే రైతు మిత్రులు ఏం చేయాలి? దీనికి సంబంధించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ కె శేఖర్ గారు. సార్ నమస్తే. నమస్తే, వెల్కమ్ టు స్టూడియో. సార్ ఏ పంటకైనా సరే ఈ ఏవైతే పోషకాలు ఉన్నాయో చాలా ఇంపార్టెంట్ అని అందరికి మామూలుగా అయితే తెలుసు సాధారణంగా. అయితే పంటకు సంబంధించి వాటి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? ఏ పంటకైనా సంబంధించి వాటి ఇంపార్టెన్స్ అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఎలా ఉంది అంటే నేల కానీ పోషక లోపాలు కానీ సమస్య అనేది ఎలా ఉంది అంటే ఏం చెప్తారు? ప్రధానంగా మనం రైతాంగం సాగు చేసేటువంటి వివిధ వాతావరణ పరిస్థితులు అయితేనేమి, వివిధ భూభౌతిక పరిస్థితుల రీత్యా వివిధ ప్రాంతాల్లో చాలా రకాలైనటువంటి పంటలను సాగు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా మన ఆహారపు అలవాట్లలో మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా మనకు శరీరానికి శక్తి ఇచ్చేటువంటి దాంట్లో పోషకాల లభ్యత ఆధారంగా మనకు ఎలా అయితే మన జీవనశైలి జరుగుతూ ఉంటుందో అలాగే మొక్కల్లో కూడా వివిధ స్టేజ్లలో కూడా ఈ పోషకాల అవసరం అనేది చాలా ఉంటుంది. ముఖ్యంగా ఈ పోషకాలలో మనం గమనించినట్లయితే స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేటివి అందరికీ తెలిసిన విషయాలే. దాంట్లో ప్రధానంగా ఈ పోషకాల సమతుల్యత మరియు దాంట్లో ఉన్నటువంటి భూసార పరీక్ష ఆధారంగా చేసేటువంటి వాటి యొక్క లభ్యత మరియు వివిధ వాతావరణ పరిస్థితుల్లో చూసుకున్నట్లయితే చలికాలంలో కొన్ని పోషకాల లభ్యత తక్కువగా ఉండడం, అటువంటి పరిస్థితుల్లో మనము ఈ పోషకాల యాజమాన్యం అనేది చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా వాటి యొక్క లభ్యత ఆధారంగా మనము రైతాంగానికి సిఫారసు చేయబడినటువంటి వివిధ రూపాల్లో ఈ పోషకాల లభ్యత అందించేట్టుగా వివిధ పంటల్లో కూడా సిఫారసు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మనకు సిఫారసు చేయడం జరిగింది, వివిధ కాలాలకు అనుగుణంగా కూడా. ఈ రకంగా వాటి యొక్క ప్రాముఖ్యత అందరికీ తెలిసిన విషయం అయినప్పటికీ ముఖ్యంగా పోషకాల సూక్ష్మ స్థూల పోషకాల సమతుల్యతను మనము చేయడం అనేది ఇప్పుడు ప్రధానమైన అంశంగా గమనించాల్సిన విషయం. ఎస్ శేఖర్ గారు, మీరు అన్నట్టు ఇప్పుడు చాలా రకాల మార్పులు అయితే ఉన్నాయి. మరి ఆ మార్పులకు అనుగుణంగా పోషకాలను ఏ విధంగా వినియోగించుకోవాలంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకు వివిధ మార్పు చెందేటువంటి పరిస్థితుల్లో భూభౌతిక పరిస్థితులు ఎక్కువగా మార్పు చెందనప్పటికీ కూడా మనము ప్రస్తుతం గమనించినట్లయితే వాతావరణ పరిస్థితుల్లో మార్పులు మరియు కొన్ని ప్రాంతాల్లో నీటి లభ్యత ఆధారంగా కూడా అక్కడ భూ లక్షణాలు కొంత చేంజ్ కావడం అనేది కూడా గమనించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా చెప్పదగిన విషయాలు చూసినట్లయితే వానాకాలం, యాసంగి మరియు ఎండాకాలం సాగు చేసే పంటల్లో వివిధ వాతావరణ పరిస్థితుల్లో వాటి యొక్క పోషకాల అవసరం వేరేగా ఉంటుంది. వివిధ పంటల్లో కూడా వాటి యొక్క లభ్యత ఆధారంగా కూడా వాటికి అవసరమైనటువంటి పోషకాలను మనము వేరేగా చూడాల్సిన అవసరం ఉంది. అలాగే భూమి యొక్క ఇంతకుముందు చెప్పబడినటువంటి కొన్ని ప్రాంతాల్లో మనకు నీరు లభించడం వల్ల ఎక్కువగా అంటే నీటి పారుదల లభ్యత ఉన్నప్పటికీ కూడా ఈ మురుగునీరు పోయే ఆస్కారం లేనటువంటి పరిస్థితుల్లో అటువంటి ప్రాంతాల్లో ముఖ్యంగా ఈ పోషకాల లోపానికి సంబంధించిన సమస్య కానీ కొన్ని పోషకాల లభ్యత ఎక్కువగా ఉండడం వల్ల మిగతా పోషకాలు మొక్కలు తీసుకోలేని పరిస్థితుల్లో ఉండడం కానీ గమనించవచ్చు. ముఖ్యంగా వరి లాంటి ప్రధానమైన పంటల్లో కూడా ఈ మురుగునీరు అనేది తేలికగా మనకు వారి రైతాంగంలో ఉన్నటువంటి పొలాల నుంచి వెళ్ళకపోవడం వల్ల దాంట్లో సల్ఫైడ్కి సంబంధించిన సమస్యలు కానీ అటువంటి పోషకాల లభ్యత లేకుండడము, సల్ఫైడ్ ఇంజురీ కానీ ఇటువంటివి మనం గమనించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో వాటికి తదనుగుణంగా ఆ ప్రాంతానికి అనుకూలమైనటువంటి మనము సిఫారసు చేసినటువంటి కొన్ని యాజమాన్య చర్యలను పాటించినట్లయితే దానిలో మనకు ప్రత్యక్షంగా పంటల్లో మనకు ముందు జాగ్రత్త చర్యల్లో తీసుకున్నట్లయితే కూడా మనం ఆ సమస్యని సమూలంగా నివారించే పరిస్థితులు అయితే మనం చూడవచ్చు. ఎస్ సార్, మా రైతు మిత్రులు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు పోషకాలకు సంబంధించి లభ్యత, అదేవిధంగా సరఫరాకు సంబంధించి ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? కొన్ని నేలలకు సంబంధించి అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా పోషకాల అనే మనకు మొక్కకు అవసరమే. ఆ మొక్క అనేది ప్రధానంగా నేల నుంచి పోషకాలను సంగ్రహించబడుతుంది. ఈ పోషకాల లభ్యత రీత్యా మనము పోషకాలు మన భూమిలో ఉండేటువంటి పోషకాన్ని లభ్యతను మనం మట్టి పరీక్ష ఆధారంగా
అలాగే మొక్కలు అయితేనేమి మొక్కల్లో మనము మొక్క యొక్క కణజాలాన్ని పరీక్ష చేసినట్లయితే దాంట్లో ఏ ఏ పోషకాలు ఉన్నాయి, ఎంత మేర అవసరం అవుతుంది అనేది మనం అంచనా వేయగలుగుతాం. ఇటువంటి పరిస్థితుల్లో కూడా లభ్యత ఆధారంగా భూమిలో పోషకాల లభ్యత ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని రకాలైనటువంటి పోషకాలు భూమిలో ఎక్కువగా ఉన్నా కూడా ఆ లభ్యతలో వ్యత్యాసం ఉంటుంది. ఆ పోషకాలు భూమిలో ఉన్నప్పటికీ మొక్కలు తీసుకోలేని పరిస్థితులు కూడా ఉంటాయి. ఉదాహరణకి నత్రజని లాంటి మనం నత్రజని ఇచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఎరువులను చూసుకున్నట్లయితే అది ప్రధానంగా మొక్క తీసుకునేటువంటి రూపంలోనే అది సంగ్రహించబడుతుంది. ముఖ్యంగా ఈ అమోనియాకు సంబంధించిన ఫామ్లో కానీ అలాగే ఈ నైట్రేట్ మూలక స్థితిలో కానీ మొక్క సంగ్రహించే పరిస్థితులు ఉంటాయి. అలాగే నైట్రైట్ రూపంలో ఉన్నట్లయితే మొక్క తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో లభ్యత అనేది మనకు భూమిలో లభ్యత ఉన్నప్పటికీ కూడా అది మొక్క తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది భూమిలో ఆ పోషకం ఉన్నట్టే కానీ అది మొక్క తీసుకోలేని పరిస్థితుల్లో మొక్క ఎదుగుదలకు ఉపయోగపడదు. అటువంటి పరిస్థితుల్లో కూడా దాన్ని లభ్యతను పెంచి మనం కొన్ని తేలికైనటువంటి రైతులకు వీలైనటువంటి కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే కూడా ఈ లభ్యతను పెంచుకోవడం ద్వారా వాటి యొక్క సమతుల్యాన్ని, వాటి యొక్క అవసరం మేరకు వాటి యొక్క వినియోగ సామర్థ్యాన్ని పెంచుకుంటూ తదనుగుణంగా మనకు పంటల ఉత్పత్తి కానీ పంటల ఉత్పాదకత కానీ తీసుకునేటువంటి అవకాశం కూడా దీంట్లో ఉంటుంది. దాని ఆధారంగా చూసుకున్నట్లయితే మనకు లభ్యత తక్కువగా ఉండేటువంటివి అంటే నేలల్లో కూడా చూసినట్లయితే లభ్యత ఆధారంగా అధికంగా లభ్యత ఉండడం పరిస్థితులు చూస్తుంటాము. మధ్యస్థంగా ఈ పోషక లభ్యత అనేది గమనిస్తాము. అలాగే తక్కువగా ఈ పోషకాల లభ్యత తక్కువగా ఉండడం అనేది ఈ 3 స్థాయిల్లో కూడా మనము గమనిస్తాం. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కొన్ని వాతావరణ పరిస్థితుల్లో కొన్ని ప్రాంతాల్లో కూడా భూమిలో లభ్యత ఉన్నప్పటికీ ఆ మొక్కలకు అందలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అది లభ్యత ఆ పోషకం యొక్క లభ్యత ఉన్నప్పటికీ కూడా మొక్క తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఈ రకంగా మనము పోషకాలు అనేటివి మన భూమిలో రకరకాలుగా విభజించి ఇవ్వడం జరిగింది. ఓకే శేఖర్ గారు, ఇప్పుడు సాధారణంగా పోషక లోపం ఉంది, పోషక లోపాలు అని మాట్లాడుతుంటారు కదా, అసలు ఈ పోషక లోపాలు ఎలా ఉంటాయి వివరంగా ఒకసారి వివరిస్తారు? ముఖ్యంగా ఈ పోషక లోపాలకు సంబంధించి ముఖ్యంగా ఈ పోషకాల లభ్యత మనం గమనించాము. పోషక లోపము అనేది మనకు కంటికి మొదటి దశలోనే మనం గుర్తించలేం. క్రమంగా మొక్క ఎదిగే క్రమంలో ఈ పోషకాలు అనేటివి చాలా అవసరము. వాటి యొక్క ప్రాముఖ్యత కూడా ఉంది. మొక్క గింజ విత్తినప్పటి నుంచి మొలకెత్తినప్పటి నుంచి కూడా కోత కోసేంత వరకు కూడా వివిధ అంశాల్లో ఈ పోషకాల లభ్యత అనేది ఆ మొక్క పైన ఎదుగుదల పైన ప్రభావం ఉంటుంది. ముఖ్యంగా ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఈ పోషకాల యొక్క లభ్యత మరియు పోషకాలు ఏ రకంగా మనము లోపం జరిగినప్పుడు మనం ఏ రకంగా గుర్తించడం అనేది మనకు కంటికి మొదటి దశలోనే గుర్తించినప్పటికీ కూడా మొక్క తీసుకునేటువంటి వివిధ స్టేజీలలో ఆ యొక్క లోపత మనము భూమిలో కానీ లేకపోతే మనం అందించేటువంటి ఎరువుల ద్వారా కానీ వాటి లభ్యత మనకు మొక్క తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మొక్క కొన్ని లక్షణాలను చూపిస్తుంది. ఎలాగైతే మన శరీరంలో కూడా మనము ఆహారం తీసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మనం చాలా నీరసంగా మారిపోవడము, డీహైడ్రేషన్ లాంటివి కావడము, తర్వాత సరిగ్గా ఎదుగుదల లేకపోవడం చిన్నపిల్లల్లో ఏ రకంగా చూస్తామో అటువంటి దశల్లో కూడా మొక్క వివిధ దశల్లో స్టార్టింగ్ మనం విత్తిన దగ్గర నుంచి మొలకెత్తిన దగ్గర నుంచి కోత కోసేంత వరకు వివిధ దశల్లో ఈ పోషక లోపాలని మనము గమనించవచ్చు. మొక్క చేసేటువంటి చర్యల్లో మొక్కలో జరిగేటువంటి కొన్ని చర్యల ద్వారా కూడా వాటి యొక్క పోషక లోపాలు అనేటివి మొక్కలో మనం గమనించవచ్చు. ముఖ్యంగా ఎదుగుదలకు సంబంధించిన లోపము, అలాగే ఈ కణజాల వృద్ధి అనేది తగ్గడము, అలాగే ఈ కొన్ని రకాలైనటువంటి ప్రధాన పోషకాలను మనము గమనించినట్లయితే ఆ మొక్క యొక్క దానిలో ఉండేటువంటి పత్రహారితాన్ని తగ్గిపోవడము, పేలగా మారడము, ఆ కాండము ఎదుగుదల సరిగ్గా లేకపోవడము, వేరు వ్యవస్థ బలంగా లేకపోవడము, అలాగే తదనంతరం వివిధ అభివృద్ధి దశల్లో కూడా గింజ దశల్లో కూడా దాని యొక్క కొన్ని రకాలైనటువంటి ఉదాహరణకు పొటాషియంకి సంబంధించిన పోషకాలు తీవ్రంగా మనకు లోపం ఉన్నట్లయితే మొక్క యొక్క ఉత్పత్తి తగ్గడమే కాకుండా మొక్క యొక్క ఉత్పత్తి మనము పంటల ఉత్పత్తితో పాటు పంటల నాణ్యత కూడా చాలా తగ్గుతుంది. ఇది
కొన్ని రకాలుగా అంటే మొక్క యొక్క ఎదిగే క్రమంలో వివిధ దశల్లో ఆ పోషక లోపం అనేది మనము గుర్తించవచ్చు. తదనంతరం పోషక లోపం కంటికి కనపడకుండా కూడా ఇటువంటి నాణ్యత ప్రమాణాల రీత్యా కూడా చాలా మనకు ఈ పోషక లోపం అనేది చాలా ఆవశ్యకత ఉంది. అటువంటి పరిస్థితుల్లో కూడా పంటల దిగుబడి తగ్గడమే కాకుండా కొన్ని రకాలైనటువంటి వాణిజ్య పంటల్లో, ముఖ్యంగా కొన్ని వాణిజ్య పంటల్లో దాంట్లో ఇటువంటి పోషకాలు మనకు లోపం గమనించినట్లయితే పంట యొక్క క్వాలిటీ, నాణ్యత కూడా చాలా వరకు దెబ్బతింటుంది. ముఖ్యంగా పండ్ల తోటల్లో కూడా మనం కొన్ని రకాలైనటువంటి పోషకాలను అది మొక్క తీసుకోలేని పరిస్థితుల్లో కాయ సైజ్ తగ్గడమే కాకుండా వాటి యొక్క నాణ్యత కూడా తగ్గడము, తొందరగా మనకు ఈ వేర్ హౌస్ వాటిలలో స్టోర్ చేసినప్పుడు కూడా అటువంటి పండ్ల కానీ కూరగాయ పంటల్లో కానీ తొందరగా చీడపీడలు వచ్చి ఆ నాణ్యత అనేది పడిపోవడము, తదనుగుణంగా రైతులకు అనుకున్న రేట్ రాకపోవడం కూడా గమనించవచ్చు. ఈ రకంగా మొదటి దశ నుంచి పంట కోత అనంతరం దశల్లో కూడా ఈ పోషక లోపం అనేది మనము రైతు స్థాయిలో కూడా గమనించవచ్చు. దానికి సంబంధించిన నివారణ మార్గాలు కూడా మనం సూచించడం జరుగుతుంది. ఇప్పుడు మీరు రైతు స్థాయిలోనే గమనించవచ్చు అన్నారు కాబట్టి శేఖర్ గారు అడుగుతున్నాను, ఒకవేళ రైతు స్థాయిలోనే గమనించాలి అంటే ఎలా గమనించవచ్చు? మీరు ఏమైనా చెప్తారా? ఎలా అంటే రైతులు ఎలా అలర్ట్గా ఉండాలి? ముఖ్యంగా రైతాంగంలో అంటే ప్రస్తుతము వ్యవసాయంలో కూడా చాలా మార్పులు వచ్చినవి, వ్యవసాయంలో యాజమాన్య పద్ధతుల్లో మార్పులు వచ్చినవి, అలాగే వాటితో పాటు వ్యవసాయం ప్రధానంగా ఆధారపడేటువంటి వనరుల్లో కూడా చాలా వ్యత్యాసం మనం గమనిస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేల యొక్క పరిస్థితులు అయితేనేమి, అలాగే సాగునీటి పరిస్థితుల్లో అయితేనేమి, అలాగే మార్కెటింగ్ సంబంధించిన విషయాల్లో కూడా ఉంటాయి. ప్రధానంగా రైతు స్థాయిలో కూడా రకరకాలైనటువంటి అంటే మనకు పరిస్థితుల్లో సాగు చేసేటువంటి మంచి అనుభవం ఉన్నటువంటి రైతాంగం కూడా మన రాష్ట్రంలో ఉన్నారు. వారు కొన్ని ప్రాంతాల్లో వారికి చాలా అనుభవం ఉంటుంది, కొన్ని పంటల్లో సాగు చేసే విధానంలో వాళ్ళ అనుభవం చాలా గొప్పది. అటువంటి పరిస్థితుల్లో వారు సాగు చేసేటువంటి పంటల్లో నిష్ణాతులు ఉన్నారు. వారితో పాటుగా వారు వివిధ దశల్లో మొక్క అంటే గింజ దశ నుంచి కోత కోసేంత వరకు కూడా వారి ఈ లోపాలను మనము గమనించి ఇంతకుముందు చెప్పినట్లుగా ఆ లోపాలను అనేటివి గమనించగలుగుతాం. కానీ కొన్ని రకాలైనటువంటి సమస్యలు ప్రధానంగా ఈ నేలల్లో ఉండేటువంటి కొన్ని రసాయన చర్యల వల్ల, ముఖ్యంగా ఈ సున్నపు నేలలు కొన్ని ప్రాంతాల్లో ఉండడము, అటువంటి పరిస్థితుల్లో అలాగే కొన్ని ప్రాంతాల్లో ఈ క్షార స్వభావం ఉండడం వల్ల, ముఖ్యంగా ఈ క్షార స్వభావంతో ఏమవుతుందంటే పోషకాల లభ్యత గణనీయంగా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో అంటే నీరు నిల్వ ఉండడము, నీరు నిల్వ బయటికి వెళ్ళేటువంటి ఈ మురుగునీటి బయటికి వెళ్ళేటువంటి సౌలభ్యం లేని కొన్ని ప్రాంతాల్లో అటువంటి పరిస్థితుల్లో ఈ పోషక లోపాలు వాళ్ళు స్వతహాగా కొంత అనుభవం గడిచినప్పటికీ కూడా ఈ భూమిలో జరిగేటువంటి రసాయన చర్యల ద్వారా, ముఖ్యంగా ఉదాహరణకు చూసుకున్నట్లయితే వరిలో ఈ చౌడు సమస్య వల్ల, ముఖ్యంగా సల్ఫైడ్ ఇంజురీ అంటే ఈ సల్ఫర్కి సంబంధించిన మనము కొన్ని యాజమాన్య చర్యలు కూడా సూచించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో రైతులు మనకి ప్రధానంగా వారికి అనుభవంతో కూడినటువంటి వాటిలో కూడా గమనించేటువంటి రైతాంగం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా కొత్తగా సాగు చేసేటువంటి భూముల్లో కానీ కొత్తగా సాగు చేసేటువంటి అనుభవం ఉన్న యువ రైతులు కూడా ఇటువంటి భూమిలో జరిగే రసాయన మార్పుల వల్ల కొన్ని కొత్త సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది కొన్ని ప్రాంతాల్లో. అటువంటి పరిస్థితుల్లో కూడా వారు కూడా ఈ మొక్క యొక్క వివిధ దశల్లో ఏర్పడేటువంటి లోప లక్షణాలను సులువుగా వారు అనుభవంతో ఉన్నటువంటి రైతులను అడిగినా కూడా వారు ప్రత్యక్షంగా చూసే సౌలభ్యం కూడా ఉంటుంది. అటువంటి దాంట్లో ఉదాహరణకు చూసుకున్నట్లయితే ఈ సల్ఫైడ్ అనేది మనకు సల్ఫైడ్ ఇంజురీ అని చెప్తాము. అది వరిలో కొన్ని ప్రాంతాల్లో ఏదైతే మురుగునీరు వెళ్ళే పరిస్థితులు లేనటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ లోప లక్షణాలను మనము వివిధ వాటితో పాటు సూక్ష్మధాతు లోపాలు కూడా మనం కొన్ని ప్రాంతాల్లో గమనించడం జరుగుతుంది. దానికి మనం సకాలంలో కానీ గుర్తించి మనం కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే, అంటే దానికి కొన్ని ఖర్చుతో కూడుకున్నవి, కొన్ని ఖర్చు లేకుండా కూడా చేసేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా ఖర్చు తక్కువగా ఉండేటువంటి మనము వీలైనటువంటి పరిస్థితుల్ని రైతాంగము ఎంచుకున్నట్లయితే వారు క్రమేణా అటువంటి పరిస్థితులు మళ్ళీ ఎదురైనా కూడా మనము ఈ పోషక లోపాలను గుర్తించేటువంటి సౌలభ్యం ఉంటుంది.
ఇతర రైతులకు ముఖ్యంగా యువ రైతాంగానికి కూడా ఈ కొత్త సమస్యలు ఏదైనా పోషకానికి సంబంధించి కొత్త పంటలు వారు సాగు చేసేటువంటి దాంట్లో కూడా వచ్చినా కూడా తోట రైతులకు చెప్పే సౌలభ్యం కూడా ఇటువంటి పరిస్థితుల్లో ఉంటుందని తెలపడం జరుగుతుంది. ఓకే శేఖర్ గారు, ఈ పోషకాలకు సంబంధించి వర్గీకరణ గురించి అంటే ఎలా వర్గీకరిస్తారు అనే దాని గురించి కొంచెం మా రైతులకు అర్థమయ్యేలా వివరిస్తారు. ముఖ్యంగా ఈ పోషకాలు ఇంతకుముందు చెప్పబడినట్టుగా ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు, ఈ దాదాపుగా మనకు వినియోగంలో ఉండేటువంటి కొన్ని రకాలైనటువంటి ఎరువుల రూపంలో మనము ఈ పోషకాలను మొక్కకు అందివ్వడం జరుగుతుంది. అటువంటి దాంట్లో ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలుగా వర్గీకరణ చేయబడింది. ముఖ్యంగా మొక్క యొక్క వివిధ దశల్లో వివిధ పంటల్లో అవసరమయ్యేటువంటి పోషకాలు వాటి యొక్క ప్రాముఖ్యత ఆధారంగా సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాలు రెండు వర్గీకరణగా ప్రధానంగా రైతాంగానికి అందుబాటులో ఉండే విధంగా ఈ రెండు వర్గీకరణలు చూసినట్లయితే ఈ స్థూల పోషకాలలో ముఖ్యంగా ప్రధానంగా నత్రజనికి సంబంధించి పోషకం, నత్రజని, భాస్వరము మరియు పొటాషియం, ఈ మూడు ప్రధానంగా అవసరమైనటువంటి ప్రధాన పోషకాలు. వాటితో పాటుగా కాల్షియము మరియు గంధకము, ఈ రెండు కూడా మనము ద్వితీయ పోషకాలుగా మనం చూడవచ్చును. అవి స్థూల పోషకాల కింద కూడా మనము గుర్తించవచ్చును. ఈ నత్రజని, భాస్వరము, పొటాషియము, కాల్షియము మరియు ఈ గంధకము, ఈ 5 పోషకాలు స్థూల పోషకాలుగా మనము ప్రస్తుతం సాగు చేసేటువంటి పంటల అవసరాల రీత్యా కూడా స్థూల పోషకాలుగా మనం వర్గీకరణ చేయడం జరిగింది. వాటితో పాటుగా ఇప్పుడు ప్రధానంగా ఆహారపు పంటల్లో ముఖ్యంగా ఈ అన్ని పంటల్లో కూరగాయలు మరియు పండ్ల తోటల్లో కూడా ఈ సూక్ష్మ పోషకాల ప్రాముఖ్యత చాలా ఉంది. సూక్ష్మ పోషకాలు చాలా తక్కువ పరిమాణంలో అవసరమవుతాయి. మొక్క ఎదిగే క్రమంలో వాటి యొక్క లభ్యత మరియు వాటి యొక్క అవసరము ఎదిగే క్రమంలో వాటి యొక్క అవసరం కూడా చాలా తక్కువగా ఉంటుంది. దాంట్లో తక్కువ మోతాదులో మొక్కకి అవసరమవుతుంది. అంత మాత్రాన తక్కువ మోతాదులో అవసరమైనప్పుడే అది లేకుండా కూడా మొక్క ఎదిగే క్రమంలో చాలా మార్పులు జరుగుతాయి. అది లేని ఎడల ఆ పోషక లోపాన్ని మనం గుర్తించని ఎడల మనం సకాలంలో యాజమాన్యం చేయకపోయినట్లయితే కూడా దాని యొక్క ప్రభావము దిగుబడి పైన, ఎదుగుదల పైన, అలాగే పంట నాణ్యత పైన కూడా ఉంటుంది. కాబట్టి వాటిని కూడా సూక్ష్మ పోషకాలు తక్కువ మోతాదులో మొక్కకు వివిధ దశల్లో అవసరమైనప్పటికీ కూడా వాటిని సూక్ష్మ పోషకాలుగా వర్గీకరణ చేయడంతో పాటు వాటి యొక్క ప్రాముఖ్యత కూడా చాలా ఉంది. ఈ రకంగా వాటిలో సూక్ష్మ పోషకాల్లో ప్రధానంగా చూసినట్లయితే మనకు జింక్ మూలకము, అలాగే ఐరన్ ఇనుప ధాతుకు సంబంధించిన మూలకము, అలాగే కాపర్, బోరాన్, మ్యాంగనీస్, ఇవన్నీ కూడా సూక్ష్మ పోషకాలు మొక్కల ఎదిగే క్రమంలో వివిధ దశల్లో కూడా ఇవి అవసరమవుతాయి. ఇది తక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ కూడా వీటి యొక్క ప్రాముఖ్యత ఒక్కొక్క పోషకానికి ఒక్కొక్క ప్రాముఖ్యత ఉంది. ఒక్కొక్క దశల్లో కూడా వాటి యొక్క అవసరం ఉంటుంది. మొక్క తదనుకూలంగా వాటికి అవసరమైనటువంటి దశల్లో ఈ లభ్యతను చేకూర్చడం అనేది మనం చేసేటువంటి యాజమాన్యంలో చాలా ముఖ్యమైన అంశం. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ సూక్ష్మ పోషకాలు, స్థూల పోషకాల మనము మిళితంగా ఉండేటువంటి మనము దాన్ని బ్యాలెన్స్ చేసేటువంటి పరిస్థితుల్లో కూడా మనము ఈ యాజమాన్య చర్యలు చాలా ముఖ్యమైనవి. ఇటువంటి పరిస్థితుల్లో కొన్ని పోషకాలను మనము ఎక్కువగా అందించినట్లయితే కూడా వాటి యొక్క దుష్ప్రభావము ఇతర పోషకాల లభ్యత పైన చాలా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో 2 పోషకాలు కూడా లభ్యత అనేది తగ్గిపోయి తదనుగుణంగా మొక్క ఎదుగుదల, పంటల దిగుబడి మరియు నాణ్యత కూడా పడిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు అనేటివి 2 అవసరమే. ప్రధానంగా ఇప్పుడు వస్తున్నటువంటి మార్పులు, సేంద్రియ పద్ధతిలో చేసేటువంటి కొన్ని యాజమాన్య చర్యల్లో కూడా మనము ఈ సూక్ష్మ స్థూల పోషకాలు భూమిలో మనము భూమి ద్వారా మొక్కలకు అందించడం ద్వారా కూడా కొంత నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. పురాతన కాలం నుంచి కూడా మనకు కొన్ని మంచి పద్ధతులు మన ప్రాంతాల్లో కూడా చేస్తున్నారు. అటువంటి పరిస్థితుల్లో కూడా ప్రధానంగా ఈ కొన్ని కొత్త పోషకాల లభ్యతకు సంబంధించి గమనించినప్పటికీ కూడా వాటి యొక్క అవసరము, ఉదాహరణకు కొన్ని పోషకాలు ముఖ్యంగా చాలా తక్కువ పరిమాణంలో అవసరమైనప్పటికీ సిలికాన్ లాంటివి, కానీ మొక్క యొక్క ఎదిగే క్రమంలో కానీ మొక్క యొక్క ఉదాహరణకు సిలికాన్ అనేది వరిలో కూడా చాలా ప్రాముఖ్యత ఉంది. దాని యొక్క
ఆకుల్లో ఉండేటువంటి ఈ సిలికాన్ ద్వారా కూడా చాలా దానిలో ఉండేటువంటి కొంత దిగుబడికి సంబంధించిన అంశం అయితేనేమి, నాణ్యతకు సంబంధించిన అవసరమైతేనేమి, డిఫెన్స్ మెకానిజం కూడా మనకు చాలా వరకు ఇటువంటి పోషకాలు అనేవి వర్గీకరణ చేయడం జరిగింది. ప్రధానంగా స్థూల పోషకాలు, సూక్ష్మ పోషకాలు. ఓకే శేఖర్ గారు, ఇప్పుడు మీరు ఇంతకుముందు కొన్ని మార్పులు అయితే గమనిస్తున్నారన్నారు కాబట్టి అడుగుతున్నాను. రైతులు విరివిగా వాడేటువంటి కొన్ని పద్ధతులు ఉన్నాయి, అంటే ఎప్పటి నుంచో వాడేటి, దానిలో ఎలాంటి మార్పులు గమనిస్తున్నారు? ఎలా ఉంది ప్రస్తుతం పరిస్థితి అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వ్యవసాయంలో పెట్టుబడికి సంబంధించిన అంశాలను గమనించినట్లయితే పెట్టుబడి వ్యయం కొంత ఎక్కువగా ఉంటుంది. దానికి తగ్గట్టుగా దిగుబడి పోల్చినప్పుడు మనకు దాని ఆధారంగా కూడా దిగుబడిని గమనించుకొని మనం పెట్టుబడి అనేది సాగు ఖర్చు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ పోషకాలకు సంబంధించిన దాంట్లో మనం గమనించినట్లయితే ఈ అంశానికి సంబంధించి ఈ మనకు వచ్చినటువంటి మార్పుల్లో ప్రధానంగా పోషకాల లభ్యత, పోషకాలను అందించేటువంటి విధానాల్లో చాలా మార్పులు వచ్చినవి. దాంట్లో ఇంతకుముందు చెప్పినటువంటి ఈ వివిధ వాతావరణ పరిస్థితుల్లో సాగు చేసేటువంటి పరిస్థితులు, రైతు యొక్క ఎకనామిక్ కండిషను, వారి యొక్క స్వతహాగా వారు చేసేటువంటి పద్ధతుల ద్వారా కూడా పురాతన కాలంలో మనకు చాలా మంచి ప్రాక్టీస్ ఒకటి, మనకు సేంద్రియ పద్ధతుల ద్వారా, పశువుల ఎరువుల ద్వారా, ఎర్రల ఎరువుల ద్వారా, రకరకాలైనటువంటి పద్ధతుల ద్వారా సేంద్రియ మార్గంలో ఈ ఎరువులను ఎక్కువ మొత్తాదులో పశువుల పెంటల ద్వారా అటువంటి చెరువు మట్టి వేసుకోవడము లాంటి పద్ధతుల్లో కూడా ఈ పోషకాలు అనేటివి మనకు సూక్ష్మ పోషక లోపాలు అంత గమనించలేదు. ఓకే శేఖర్ గారు, కామారెడ్డి నుంచి అంబరీష్ గారు లైన్లో ఉన్నారు. కాలర్తో మాట్లాడాక మళ్ళీ మనం కంటిన్యూ చేద్దామండి. అంబరీష్ గారు నమస్తే అండి. మేడం నమస్తే. ఓకే, మన సార్ ఉన్నారు, అడగండి మీ ప్రశ్న ఏంటో, సమాధానం ఇస్తారు. ఓకే మేడం. సార్ ప్లీజ్. నమస్కారం. యా శేఖర్ గారు వింటున్నారు, చెప్పండి అంబరీష్ గారు. సార్ మరి మక్క ఇట్లా పచ్చగా అవుతాం సార్, మా పసుపు పచ్చగా. ఇప్పుడు ఏ దశలో సార్? ఇప్పుడు విత్తనము అంటే పెట్టి ఎన్ని నెలలు అవుతుంది? అంటే 2 నెలలు అవుతాం సార్. అంత ఇప్పుడు అంత పిలుక పెడుతుంది ఇట్లా ఎన్నో పిలుక. ఈ మధ్యలో ఏమన్నా మీరు పైపాటుగా ఎరువులు ఏమన్నా వేశారా? ఎరువులు వేయలేం సార్. నీటిపారుదల సౌలభ్యం ఉంటేనే మొక్క సాగు చేస్తుంటారు. దాంట్లో అంటే డ్రిప్ సౌలభ్యం ఏమన్నా ఉందా? డ్రిప్ కాదు సార్, బోర్ వాటరే. బోర్ వాటరే. తర్వాత ఇంతకుముందు మీరు మట్టి పరీక్ష లాంటివి ఏమైనా చేశారా ఈ మధ్యలో, గత సీజన్లో? ఏం చేయలేం సార్, ఏం చేయలేదు. ఓకే. ప్రస్తుతం అంటే మీరు చెప్పిన విషయాల్లో చూసినట్లయితే మొక్క ఎదుగుదల ఉన్నప్పటికీ కూడా కొంత ఈ ఆకులు పచ్చబడడం, అంటే ఆకుపచ్చ కాకుండా పసుపు పచ్చలో, అంతే కదా మీరు అనేది? పసుపు పచ్చగా ఉండడం అనేది మనము మొదటి దశలో ఈ పోషక లోపానికి సంబంధించిన లక్షణంగా మనం గమనించవచ్చు. ముఖ్యంగా నత్రజని లోపము ఉన్నప్పుడు మొక్క నత్రజని అందుబాటులో లేకపోవడం సందర్భంలో కూడా ఈ మొక్క యొక్క పై భాగాన కూడా మనము పైనుంచి చూసినట్లయితే మధ్య ఆకుల్లో కూడా ఈ ఆకులన్నీ కూడా పసుపచ్చగా మారిపోయినప్పుడు వాటి యొక్క నత్రజని లోపంగా కూడా మనం గమనించవచ్చు. మిగతా ఆకులతో పోలిస్తే ఈ ఆకులు చాలా మనకు పల్చగా ఉండి అలాగే కొంత పసుపు వర్ణంలో గమనించినట్లయితే కొంత నత్రజని లోపానికి సంబంధించిన లక్షణం కూడా చూడవచ్చు. అదే కాకుండా ఇటువంటి సిమిలర్ కండిషన్స్తో పాటుగా మొక్క నిలువుగా ఎండిపోవడం లాంటి పరిస్థితులు గమనించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో మొక్క యొక్క కింద కణజాలాన్ని మనం విడదీసి కొంత జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంటుంది. అది కొన్ని రకాలైనటువంటి శిలీంధ్రంలో ఉన్నప్పుడు కూడా ఆ మొక్క నిటారుగా ఎండిపోయేటువంటి లక్షణాలను మనము తేడాగా గుర్తించవచ్చు. కానీ మీరు చెప్పిన దాంట్లో ప్రధానంగా నత్రజని లోపానికి సంబంధించిన సమస్యగా మనము అనుకోవడం జరుగుతుంది. దానికి నివారణకు గాను మనం పైపాటుగా వేసేటువంటి ఎరువులు, ముఖ్యంగా యూరియా ద్వారా అందించేటువంటి మన నత్రజని అందించినా కూడా మీరు మొదటి దశలో ఎంత వేశారనేది తెలియజెప్పలేదు. మొదటి దశలో మనము కొంత యూరియా వేసినట్లయితే మిగతా దశల్లో కూడా మనము మొక్కజొన్న మోకాలెత్తు దశల్లో కూడా మనము తదనంతరం 2 దశల్లో కూడా ఈ యూరియా ద్వారా మనము ఎరువుని అందించినట్లయితే ఈ పోషక లోపాన్ని మనం నివారించవచ్చు. దాంతోపాటుగా మీరు యూరియాను వేసేటప్పుడు ఒక 2
ఇంచుల దూరానికి మొక్క అడుగు భాగాన 2 ఇంచుల దూరంగా మరియు 2 ఇంచుల లోపల మనం ఈ యూరియా వేసి దాన్ని మట్టితో కప్పి తదనంతరం ముఖ్యంగా నీటిని అందివ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా అటువంటి పరిస్థితుల్లో ఈ నీటిని అందించినప్పుడు మాత్రమే మొక్క అనేది ఈ యూరియా రూపంలో, ఇప్పుడంతా కూడా యూరియా మీకు నీమ్ కోటెడ్ యూరియా ఉంది కాబట్టి మీరు తొందరగా మనకు దాంట్లో స్లోగా మనకు మొక్క యొక్క అవసరాన్ని బట్టి విడుదల చేయడం జరుగుతుంది. కానీ దాంట్లో నీరు అందించడం చాలా ముఖ్యం. మీరు కాబట్టి దీనికి యూరియా వేసి దాన్ని మట్టితో కప్పి 2 ఇంచుల దూరంగా 2 ఇంచుల కిందగా మీరు యూరియా మొక్కకు వేయించి దాన్ని తదనంతరము మీకు డ్రిప్ సౌలభ్యం లేని ఎడల పైపాటుగా మీరు నీరు అందించినట్లయితే ఒక వారం 10 రోజుల్లో మీకు ఆ పసుపచ్చగా కాబడినటువంటి ఆకులు, మొదటి దశలో పసుపచ్చగా కాబడినటువంటి ఆకులన్నీ కూడా మనం రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఉంటాయి. మీరు ఆ యాజమాన్యం చేపట్టినట్లయితే ఇది కొంతవరకు మనం నివారించుకోవచ్చు. ఎలాంటి మార్పులు ఉన్నాయి అనే దాని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీరు అబ్జర్వ్ చేసిన దానికి సంబంధించి చెప్పండి. ఇటువంటి పరిస్థితుల్లో కూడా మనకు కొన్ని యాజమాన్య చర్యల్లో ముఖ్యంగా చాలా వ్యత్యాసం ఉంది. వివిధ ప్రాంతాల్లో వారు సాగు చేసేటువంటి పంటలు విత్తే సమయాన్ని వారికి అనుగుణమైనటువంటి పరిస్థితుల్లో కూడా మార్పులు వచ్చాయి కాబట్టి దాని ఆధారంగా మొక్క అంటే ఉదాహరణకు తీసుకున్నట్లయితే కొన్ని ప్రధానమైన పంటలు, ముఖ్యంగా యాసంగిలో సాగు చేసేటువంటి పంటలు, ఉదాహరణకు వరి లాంటి పంటలను తీసుకున్నట్లయితే వరి నారు పోయడం అనేది డిసెంబర్ మాసం నుంచి మొదలు పెడితే అది దాదాపుగా జనవరి చివరి నుంచి ఫిబ్రవరి మొదటి వారం పైన కూడా కొన్ని ప్రాంతాల్లో వరి నారు దశల్లోనే ఉండడం గమనిస్తాం. అలాగే కొన్ని ప్రాంతాల్లో చాలా సకాలంలో నాట్లు వేయడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో ప్రధానంగా వారికి ఉండేటువంటి నీటి వసతి, నీటి లభ్యత ఆధారంగా వారికి ముందు పంట కంప్లీట్ అయిన తర్వాత, ఇది కోత అనంతరం వారికి వివిధ పనులు చేపట్టేటువంటి సమయానికి ఆధారంగా ఈ కొంత ఆలస్యంగా నాట్లు వేయడం అనేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కొంత పంట తొందరగా అంటే సకాలంలో వేసిన పరిస్థితుల్లో మొక్క వాటి యొక్క వాతావరణం, ముఖ్యంగా చలిని తట్టుకునేటువంటి దశ, చలి వాతావరణానికి ఎదురయ్యేటువంటి దశల్లో చాలా వ్యత్యాసం ఉంది. చాలా ప్రాంతాల్లో గమనించినట్లయితే ఉదాహరణకు ఉత్తర తెలంగాణ ప్రాంతంలో, దక్షిణ తెలంగాణ ప్రాంతంలో కూడా ఈ పంటల్లో విత్తే కాలంలో కొంత సమయం ఉన్నప్పటికీ కూడా సకాలంలో వేసిన వారికి ఈ చలి ప్రభావం అనేది కొంత తక్కువగా ఉండడం గమనిస్తాము. అలాగే ఆలస్యంగా వేసినప్పుడు చలి ప్రభావంతో పాటు అది మొక్క ఎదుర్కొనేటువంటి దశ అనేది మార్పు చెందుతుంది. చాలా ఆలస్యంగా వేసినటువంటి వరి పంటల్లో, నాట్లు వేసినటువంటి పరిస్థితుల్లో ఆ మొక్క ఎదిగే క్రమంలోనే చలి వాతావరణము ఉండేసరికి ఎక్కువగా పోషకాల లోపాలు గమనించడం జరుగుతుంది. మొక్క ఎదుగుదల కూడా చాలా తగ్గిపోతుంది. అటువంటి పరిస్థితుల్లో వారి యొక్క పరిస్థితుల ఆధారంగా కూడా మనం కొంత యాజమాన్య చర్యలను సకాలంలో వారు అంటే కొన్ని పైపాటుగా అందించేటువంటి ఎరువులైతేనేమి, కొంత ఎక్కువ మోతాదులో వారికి మట్టి పరీక్ష ఆధారంగా చూసుకున్నట్లయితే అవసరమైనటువంటి పోషకాలను కూడా మనం అందించినట్లయితే అటువంటి వ్యత్యాసాలను పంట దిగుబడిపై ప్రభావం చూపకుండా, వాటి యొక్క పంట నాణ్యతను దెబ్బతినకుండా కూడా మనం చాలా చిన్నపాటి యాజమాన్య చర్యలు, వారు చేసేటువంటి యాజమాన్య చర్యలనే కొంత దాన్ని అంటే ఉదాహరణకు చెప్పినట్లయితే పోషకాలను పైపాటుగా వేసేటువంటి పరిస్థితుల్లో 2 దశల్లో కాకుండా 3 దశల్లో వేయడము, ముందుగానే వాటిని వేసేటువంటి పరిస్థితులు ఉన్నట్లయితే మనం కొంత పంట దిగుబడి తగ్గకుండా, పంట నాణ్యతను కూడా తగ్గకుండా, ఇతర వాతావరణ పరిస్థితుల్లో ఎటువంటి సాధారణ పరిస్థితుల్లో సాధారణ సాగు పంట కాలంలో చేసేటువంటి పద్ధతులనే మనం ఇక్కడ అవలంబించకపోయినప్పటికీ కూడా ఈ యాజమాన్యాలు, ముఖ్యంగా పోషక యాజమాన్యాన్ని, చీడపీడల యాజమాన్యాన్ని కొంత పాటించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో పంట దిగుబడి తగ్గకుండా, నాణ్యత తగ్గకుండా మనం తేలికపాటి జాగ్రత్తలతో మనం నివారించుకోవచ్చు. ఓకే శేఖర్ గారు, ఇది కర్బనం కానీ నత్రజనికి సంబంధించి దాని నిష్పత్తి గురించి ఒకసారి వివరిస్తారా మా రైతు మిత్రులకి? ముఖ్యంగా ఈ కర్బనము, నత్రజనికి సంబంధించిన నిష్పత్తి అనేది ప్రధానమైన, ముఖ్యంగా వరి సాగు చేసేటువంటి ప్రాంతాల్లో, వరితో పాటు ఇతర పంటలు తదనంతరం సాగు చేసేటువంటి పంటల్లో చాలా ముఖ్యమైన అంశం. ముఖ్యంగా ఏదైతే ఈ మనం పంటను తీసేసిన తర్వాత మనము దాంట్లో ఉండేటువంటి CN రేషియో, కర్బనము నత్రజని యొక్క రేషియోను వివిధ పరిస్థితుల్లో చాలా వ్యత్యాసం ఉంటుంది.
అదే మనకు పప్పు దినుసులు లాంటి పంటలను సాగు చేసేటువంటి ప్రాంతాల్లో భూమిలో ఈ కర్బనము నత్రజని యొక్క రేషియో నిష్పత్తి వేరేగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా ఈ వరి లాంటి సీరియల్స్ అని అంటాము, దాంట్లో అటువంటి పరిస్థితులు సాగు చేసేటువంటి నేలల్లో ఈ కర్బనము నత్రజని యొక్క నిష్పత్తి 30:1 30:1 అని చెప్తాము, అది ఎక్కువగా ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఏమవుతుందనంటే ఈ కర్బనానికి సంబంధించి ఈ భూమిలో ఉండేటువంటి కొన్ని సూక్ష్మజీవులు ఈ కర్బనాన్ని మినరలైజేషన్ ప్రాసెస్ ద్వారా ఎక్కువగా యూటిలైజ్ చేసుకోబడి తదనంతరము మనకు నత్రజని యొక్క అవసరము కూడా ఎక్కువగా అవసరమవుతుంది. అటువంటి పరిస్థితుల్లో మనకు 30:1 కన్నా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ పోషక లోపం, ముఖ్యంగా నత్రజనికి సంబంధించిన పోషక లోపం ఎదురయ్యేటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మనం మనము కొంత ఎక్కువ మోతాదులో నత్రజని ఎరువులు వాడకాన్ని మనం అవసరమవుతుంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా పప్పు దినుసులు సాగు చేసేటువంటి ప్రాంతాల్లో ఆ పప్పు దినుసుల్లో ఉండేటువంటి పంట కోత అనంతరము ఏర్పడేటువంటి పంట యొక్క మనకు ఉండేటువంటి పంట వేస్టేజ్ సంబంధించింది అదంతా కూడా మనము పంటని భూమిలో కలియదున్నినప్పుడు ఈ పప్పు జాతికి సంబంధించిన పంట అవశేషాలు భూమిలో కలిసినప్పుడు దాని యొక్క కర్బనము నత్రజని నిష్పత్తి మనకు 30:1 కన్నా తక్కువగా ఉంటుంది. అటువంటి సందర్భాల్లో ఈ ముఖ్యంగా ఈ నత్రజనికి సంబంధించిన లభ్యత ఉన్నప్పటికీ కూడా కొంత తక్కువ మోతాదులో మనకు ఈ నత్రజని అవసరం అనేది కొంత బ్యాలెన్స్డ్గా ఉండడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో కొంత సాధారణ పరిస్థితుల్లో కూడా మనము అవసరం అయినటువంటి డోసేజ్లోనే, ముఖ్యంగా సిఫారసు చేసిన మోతాదులోనే నత్రజని లాంటి పోషకాన్ని మనం అందించినా కూడా ఎటువంటి ఖర్చు పెంచుకోకుండా మనము ఈ యాజమాన్యాన్ని చేపట్టినట్లయితే కూడా భూమిలో ఉండేటువంటి కర్బనము నత్రజని యొక్క రేషియో ఆధారంగా కూడా మనం కొంత ఎరువుల యాజమాన్యాన్ని వాటి అవసరం మేరకు కొంత తగ్గించి వేసుకోవడము, ఈ ఇటువంటి తక్కువగా ఉన్నప్పుడు కొంత ఎక్కువ మోతాదులో కూడా మనం అందించినట్లయితే దాని యొక్క పంట మనకు ఎరువులపై ఉండేటువంటి ఖర్చు తగ్గడమే కాకుండా దాన్ని అవసరం కన్నా మించి మనం వేయనట్లయితే ఇతర పోషకాల లభ్యత కూడా మనకు వ్యత్యాసం ఉండకుండా మనకు కొన్ని పోషకాలు ఎక్కువగా అందించినప్పుడు ఇంకొక పోషకం లోపం ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితులు ఎదురుకాకుండా ఉంటాయని రైతాంగానికి ఈ కర్బనము నత్రజని యొక్క రేషియో నిష్పత్తి కూడా ప్రస్తుతము మనం చాలా గమనించాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఈ నత్రజని లోపాన్ని ఎలా నివారించుకోవచ్చు అంటారు? ఎందుకంటే రైతు మిత్రులు బాగా ఇబ్బంది కలుగుతుంది కాబట్టి దాని నుంచి బయటపడే మార్గాలు ఏంటంటే? ముఖ్యంగా నత్రజనికి సంబంధించిన పోషక లోపాలు వివిధ పంటల్లో రకరకాలుగా ఉన్నాయి. ఇంతకుముందు రైతు మిత్రులు కూడా మొక్కజొన్నలో కొన్ని సమస్యలను చెప్పడం జరిగింది. ఈ నత్రజని యొక్క లోపాన్ని మనము వివిధ పంటల్లో మనం తేలికగా గుర్తించవచ్చు. ముఖ్యంగా అన్ని పంటల్లో సాధారణంగా గమనించదగినటువంటి లోప లక్షణాలను చూసినట్లయితే ఆకులు చిన్నవిగా ఉండడము, ఆకులు పేలగా మారిపోవడము, అలాగే ఆకుల యొక్క పత్రహరితము తక్కువగా ఉండి క్లోరోసిస్ అని అంటాం, పత్రహరితము తగ్గిపోవడం ద్వారా పేలగా మారి అవి పల్చగా ఉండి ఆ కలర్ అంతా కూడా పత్రహరితము పోవడం వల్ల పసుపు పచ్చ నుంచి లేత ఆకుపచ్చ రంగులకు మారడము, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. కాబట్టి నత్రజనికి సంబంధించిన పోషకాలను మనం అందించినట్లయితే దాని యొక్క మనము తొందరగా పంట యొక్క ఎదుగుదల దెబ్బతినకుండా ఈ మనం ఎరువుల యాజమాన్యం ద్వారా ముఖ్యంగా నత్రజన్ని అందించేటువంటి ఎరువులు, ముఖ్యంగా ప్రధానంగా మొక్క తీసుకునేటువంటి రూపం అమోనియా రూపంలో మరియు నైట్రేట్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనకు రైతులు విరివిగా వాడేటువంటి ఈ నీమ్ కోటెడ్ యూరియా అనేది పోషకం ద్వారా కూడా మనము పైపాటుగా మొదటి పంట విత్తినప్పుడు మరియు తదనుగుణంగా వివిధ దశల్లో మనం అందించినట్లయితే ఇది రైతులకు విరివిగా అందేటువంటి పోషకాలు. అదే పైపాటుగా కాకుండా మొదటి దశలోనే కొన్ని కాంప్లెక్స్ ఎరువుల ద్వారా కూడా కొంత మేరకు సిఫారసు చేసిన మేరకు నత్రజని ఎరువును మొక్కలకు అందించినట్లయితే కూడా ఈ నత్రజని లోపాన్ని మనము తగ్గించుకోవచ్చు. ఓకే, శేఖర్ గారు, ఇది పంటల్లో జింకు లోపంకి సంబంధించి, అంటే జింకు లోపాన్ని ఎలా గుర్తించాలి, ఎలా నివారించాలి, జింకు లోపానికి సంబంధించిన విషయాలు చెప్తారా? చాలా మంచి ప్రశ్న. ప్రస్తుతము జింకు ప్రతి కాలంలో కూడా వానాకాలం నుంచి యాసంగి మరియు వేసవికాలంలో సాగు చేసేటువంటి వివిధ పంటల్లో కూడా జింకు ప్రాముఖ్యత చాలా ఉంది. జింకు యొక్క ముఖ్యంగా జింకు మొక్క లోపట రసాయనిక చర్యల్లో ఎదుగుదలకు సంబంధించి, అలాగే పత్రహరిత తయారీకి, అలాగే
ఈ పాస్పరస్ మనము భాస్వరం అని అంటాం, భాస్వరము మొక్కకు తీసుకునేటువంటి చర్యల్లో కూడా ఈ జింక్ పోషకం అనేది చాలా ముఖ్యమైన అంశం. ఈ జింక్ ప్రధానంగా పోషకము దాంట్లో ఈ రసాయనిక చర్యల్లో భాగం పంచుకుంటుంది. కాబట్టి ఈ జింకు ప్రధానంగా మనం చూసినట్లయితే వివిధ పంటల్లో జింకు యొక్క లోపలక్షణాలు సమూలంగా మనము గమనించినట్లయితే దీంట్లో ఆకులు పేలగా మారిపోవడము, పత్రహరితం తగ్గిపోవడము జింకు లోపం ద్వారా, వాటితోని ఈ పత్రహరితంతో పాటుగా పత్రహరితం తగ్గడంతో పాటు ఆకులు పెలుసుగా మారిపోవడం, అంటే పల్చగా మారిపోవడము, తర్వాత ఆకుల ఈనెల మధ్య పత్రహరితము ఈనెలపై పత్రహరితం అలానే ఉన్నా కూడా ఈనెల మధ్య భాగంలో పాలిపోవడము, దాంట్లో గోధుమ రంగు మచ్చలు ఏర్పడము, తర్వాత ఆకులు గట్టిగా పెలుసుగా మారిపోయి తొందరగా విరిగిపోవడము, తదనుగుణంగా మొక్క ఎదుగుదల లేకపోవడము, ఆ ఆకులు అనేవి కొత్త ఆకులు కూడా చాలా చిన్నవిగా మారిపోవడం, చాలా గుత్తులుగా చిన్న చిన్న ఆకులు రావడం అనేది మనము ఈ జింక్ యొక్క లోప లక్షణాలను మనం గమనించవచ్చు. అలాగే కొన్ని పంటల్లో చూసినట్లయితే ముఖ్యంగా మొక్కజొన్న లాంటి పంటల్లో ఆకు ఈనెల మధ్యలో నుంచి కూడా ఈ పత్రహరితం పోయేటప్పటికీ ఈ తెల్లటి చారలు లాంటి మచ్చలు లాంటివి ఏర్పడతాయి. వరిలో అయితే మనకు తుప్పు తెగులులాగా మనకి గోధుమ రంగు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపచ్చగా మారిపోయి మనకు అటువంటి లోపాలను గమనించవచ్చు. మొక్కజొన్న లాంటి పంటల్లో మాత్రం ఆకుల ఈనెల మధ్య నుంచి తెల్లటి చారలు రావడం అనేది జింక్ యొక్క లోపం లక్షణాలుగా మనం గమనించవచ్చు. ఇలా వివిధ దశల్లో కూడా మనం ఈ జింక్ లోపాన్ని మనం గమనించవచ్చు. ఓకే, మరి జింక్ లోపాన్ని గమనించిన తర్వాత దాన్ని నివారించాలి అంటే ఎలా నివారించవచ్చు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ఎరువుల యాజమాన్యం, పంటల యొక్క సాగు విధానాల్లో కూడా కొన్ని రైతుల స్థాయిలో కూడా వారు చేసేటువంటి యాజమాన్యాల్లో ముఖ్యంగా కొన్ని పోషకాల లభ్యత ఉన్నప్పటికీ కూడా మనం పైపాటుగా ఉదాహరణకు చెప్పినట్లయితే భాస్వరానికి అందించేటువంటి ఎరువులు, భాస్వరము అనేది చాలా ముఖ్యమైన పోషకం. అది మొక్క యొక్క వేరు వ్యవస్థ పెరగడానికి, మొక్క ఎదుగుదలకు, తదనంతరం మొక్క యొక్క పుష్పీకరణకు మరియు గింజ కట్టడానికి కూడా చాలా దాని యొక్క ప్రాముఖ్యత ఉంది. అటువంటి ఎరువులు అందించే క్రమంలో కూడా మనము వాటితో పాటుగా వాటి లభ్యత ఆధారంగా వాడుకోవాల్సిన అవసరం ఉంది. అయితే ఈ జింక్ లోపానికి సంబంధించిన మనము లక్షణాలను మనం ఇంతకుముందు గమనించాం కాబట్టి వాటి నివారణకు ప్రధానంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ భాస్వరం లాంటి ఎరువులు మోతాదుకు మించి మనము నేలల్లో వేసినప్పుడు ఆ లభ్యత భాస్వరం అనేది తక్కువ ఉన్నప్పటికీ కూడా అవసరానికి మించి భాస్వరం ఇచ్చేటువంటి ఎరువులు, ముఖ్యంగా పైపాటుగా వాడేటువంటి కాంప్లెక్స్ ఎరువుల ద్వారా కూడా మనం అందించినప్పుడు జింక్ లోపం అనేది గమనించడం జరుగుతుంది. వాటి నివారణకు మొదటి దశలో మనకు నేల తయారీ సమయంలో ఈ జింక్ సల్ఫేట్ అని దొరుకుతుంది. జింక్ సల్ఫేటు 20 కిలోలు జింక్ సల్ఫేటు 1 ఎకరానికి చొప్పున మనకు కనీసం 3 పంటలకు ఒకసారైనా, ఒకవేళ రైతు స్థాయిలో 3 పంటలకు ఒకసారి వీలు కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అటువంటి జింక్ సల్ఫేటు కనీసం యాసంగిలో 10 కిలోలు నేల తయారీ సమయంలో, అలాగే వానాకాలంలో 10 కిలోలు వేసుకున్నా కూడా కొంత మనం జింకు లోప లక్షణాలను మనం ఎదుర్కోవచ్చు. రైతు స్థాయిలో ఆ జింకు లోపాన్ని కొంత నివారించవచ్చు. ఇది కేవలం సాధారణంగా సాగు చేసేటువంటి నేలల్లో. అలాగే చౌడు లక్షణాలు ఉన్నటువంటి నేలల్లో మాత్రము ఇది సుమారుగా ఎకరానికి 40 నుంచి 60 కిలోల వరకు జింక్ సల్ఫేట్ అనేది అవసరమవుతుంది. ఆ రకంగా చౌడు నేలను ఉన్నట్లయితే ఎక్కువ మోతాదులో జింక్ సల్ఫేట్ అనేది మనము నేలలో కలియదున్నినప్పుడు నేల తయారీ సమయంలోనే మనం దుక్కిలో వేసుకున్నట్లయితే ఈ జింక్ లక్షణాలను తగ్గించుకోవచ్చు. అలాగే మొక్క ఎదుగుదల సమయంలో జింక్ లోప లక్షణాలను మనము ఇంతకుముందు చెప్పినట్టుగా చలి వాతావరణంలో మొక్క తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు జింక్ లోప లక్షణాలు గమనించినట్లయితే అటువంటి పరిస్థితుల్లో పైపాటుగా మనం జింక్ సల్ఫేట్ కూడా మనము చిలేటెడ్ జింక్ రూపంలో 2 గ్రాములు జింక్ సల్ఫేట్ చిలామిన్ జింక్ 1 లీటర్ నీటికి చొప్పున మనం వారం వ్యవధిలో 2-3 సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ప్రస్తుతం పైపాటుగా స్ప్రే చేయడం అనేది కొంత ఖర్చుతో కూడుకున్నప్పటికీ పైపాటుగా తదనంతరం వచ్చేటువంటి దశల్లో జింక్ లోప నివారణకు ఇది ఉత్తమమైన మార్గం. ఇప్పటికీ రైతులకు అందుబాటులో ఉన్న యాజమాన్య చర్య. దాన్ని నివారించుకోవడానికి పైపాటుగా వేసేటువంటి మనము స్ప్రేలను తగ్గించుకోవడానికి అందుకనే సిఫార్సు చేసిన మోతాదులో
సుమారుగా 20 కిలోల జింక్ సల్ఫేట్ కానీ 12 కిలోల మహాజింక్ లాంటి మిశ్రమం రూపంలో కానీ మనము ఎకరానికి చొప్పున వేసుకున్నట్లయితే ఈ పైపాటుగా మళ్ళీ జింక్ స్ప్రే చేయాల్సిన అవసరం కానీ పైపాటుగా మళ్ళీ కూలీ ఖర్చులను పెంచుకోవడము అనేది మనం తగ్గించుకోవచ్చు. కాబట్టి మనం నేల తయారీ సమయంలో జింక్ సల్ఫేట్ వేయడం అనేది చాలా ముఖ్యమైన అంశము. ఇప్పుడు అన్ని పంటల్లో కూడా అన్ని నేలల్లో కూడా ఇటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ముఖ్యంగా యాసంగి పంట కాలంలో జింక్ లోప లక్షణాలు ధాతుల లోపం అనేది ఎక్కువగా మనం గమనిస్తూ ఉన్నాం రైతాంగం అన్ని పంటల్లో కూడా. అటువంటి పరిస్థితుల్లో ఈ జింక్ సల్ఫేట్ యాసంగిలో ఖచ్చితంగా సుమారుగా 20 కిలోలు ఒక ఎకరానికి చొప్పున కానీ ఒకవేళ వీలు కాని పరిస్థితుల్లో వాటి లభ్యత అనేది కొంత ఏమన్నా వాటికి లభ్యత లేనప్పుడు 10 కిలోలు వానాకాలం పంటకు గాను నేలలో, అలాగే యాసంగిలో అయితే ఒక 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేటు నేల తయారీ సమయంలో వేసుకున్నట్లయితే జింకు ధాతు లోపాన్ని మనము సమగ్రంగా కొంతవరకు నివారించుకునేటువంటి సౌలభ్యం ఉంది. ఇంకొకటి బోరాన్కి సంబంధించి కూడా ఇబ్బంది పడుతున్నారు రైతు మిత్రులు. ఈ బోరాన్ లోపాన్ని ఏ విధంగా గుర్తించాలంటారు? ముఖ్యంగా బోరాన్ సంబంధించిన పోషకం కూడా మనకు చాలా అవసరము. ప్రధానంగా పండ్ల తోటలు, కొన్ని రకాలైనటువంటి భూమిలో పెరిగేటువంటి కూరగాయల్లో కూడా ఈ బోరాన్ పోషకం అనేది చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి లోపాన్ని మనము బోరాన్ ధాతు యొక్క లోపం గమనించినట్లయితే ముఖ్యంగా పండ్ల తోటల్లో కాయ సైజు తగ్గిపోవడము, అలాగే పుష్పించే సమయంలో కూడా దాని యొక్క ఫలదీకరణలో వ్యత్యాసం ఉండడము, సరిగ్గా గింజ కట్టకపోవడము, ఆ కట్టిన తర్వాత తదనంతరం కొన్ని రకాలైనటువంటి కూరగాయలు అయితేనేమి పండ్ల తోటల్లో ఆ కాయ సైజు కూడా తగ్గిపోవడము, ఆ పైన ఉండేటువంటి రిండ్ అని అంటాం అది కూడా చాలా గట్టిగా ఏర్పడి అది దాని యొక్క క్వాలిటీ కానీ దాంట్లో వచ్చేటువంటి ఇప్పుడు బోరాన్ లోపం ఉన్నటువంటి మనము పండ్లని గమనించినట్లయితే దాంట్లో మనం సహజంగా ఉండేటువంటి చక్కెర శాతం కూడా చాలా తక్కువ అవుతుంది. మీరు స్వీట్నెస్ అని అంటాం, మనం తినేటువంటి పండులో కూడా ఆ స్వీట్నెస్ చక్కెర శాతం తగ్గిపోవడం అనేది గమనిస్తాం. అది బోరాన్కి సంబంధించిన లోపం ఉన్నప్పుడు మనం ఆ బోరాన్కి సంబంధించిన లోపంగా గుర్తించి సకాలంలో దాని యొక్క నివారణ చర్యలకై మనము యాజమాన్య చర్యలు చాలా చేపట్టాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, చెప్పండి శేఖర్ గారు. అంటే మరి బోరాన్ లోపాలను గుర్తించిన తర్వాత దాని నివారణకు సంబంధించి అంటే ఏ విధంగా చేయాలి యాజమాన్య పద్ధతిలో? ప్రధానంగా వివిధ పంటల్లో సమగ్రంగా చూసినట్లయితే బోరాన్ యొక్క మనం నేల ద్వారా అందించేటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా బోరాన్ లోపం ఉన్నటువంటి నేలల్లో 1 కిలో బోరాక్స్ 4 కిలోల బోరాక్స్ మిశ్రమాన్ని 1 ఎకరానికి చొప్పున మనము నేలల ద్వారా మనం నేలలో కలియదున్నాల్సింది. నేల తయారీ సమయంలో నేలలో కలియదున్నేటువంటి పరిస్థితుల్లో 4 కిలోల బోరాక్స్ 1 ఎకరానికి చొప్పున అందించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పైపాటుగా మనం ఈ బోరాన్ లోప లక్షణాలను మనం గమనించినట్లయితే 1 గ్రాము బోరాక్స్ పౌడర్ మందుని 1 లీటర్ నీటికి చొప్పున మనము మిశ్రమాన్ని పైపాటుగా వారం వ్యవధిలో 2 సార్లు స్ప్రే చేసేటట్టుగా చేసుకున్నట్లయితే బోరాన్ లోపాన్ని మనం నివారించవచ్చు. ఓకే, ఇనుప ధాతు లోపం గురించి కూడా చెప్పండి. అంటే ఏ విధంగా గుర్తించాలి, ఎలా నివారించుకోవాలి, ఏ పంటల్లో ముఖ్యంగా? అంటే ముఖ్యంగా ఇనుప ధాతు లోపానికి సంబంధించి ప్రధానంగా కొన్ని మనము ప్రస్తుతం రైతాంగంలో ఇనుప ధాతు లోపం అనేది సహజంగా కొంతమంది రైతులు చాలా నిష్ణాతులు ఉన్నారు, వారు గుర్తించవచ్చును. ఎలా అంటే ముఖ్యంగా డైరెక్ట్ సీడెడ్ రైస్లో కొంతమంది రైతులు ఈ మధ్యలో ఈ ఇనుప ధాతు లోపాన్ని కూడా గమనించి దానికి నివారణ మార్గాలను కొరకు మాకు సంప్రదించడం జరిగింది. ఇది ఏమవుతుందంటే నేలలో ప్రధానంగా కొన్ని పంటల్లో వారు చేసేటువంటి విధానాల్లో మన సహజంగా నారు పెంచి నాటేసే పద్ధతి ఉంది, అలాగే డ్రమ్ సీడర్ పద్ధతి ఉంది. అలాగే ఇప్పుడు కొంత సమయాన్ని వాటి యొక్క ఖర్చును తగ్గించుకునేటువంటి పంటకాలాన్ని తగ్గించుకునేటువంటి అవసరాల రీత్యా కొంత మార్పు చెంది దాంట్లోనే డైరెక్ట్గా మనం వెదజల్లడం అనే పద్ధతి రావడం జరిగింది. డైరెక్ట్ సీడింగ్ అని అంటాము. అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్క మొదటి దశలో ఈ ఐరన్ అనేది సంగ్రహించడం అనేది కొంత వ్యత్యాసం ఉన్నప్పుడు అటువంటి పరిస్థితుల్లో కూడా మొక్క తెల్లగా అంటే లేత మొక్క మనము నారు ఎదిగే క్రమంలో నాటిన తర్వాత కూడా మనకి నారు దశల్లో కూడా ఇంతకుముందు మనము చలి ప్రభావం వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో ఈ లోపం ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా మనం గమనించడము ఈ డైరెక్ట్ సీడింగ్లో ఎక్కువగా గమనించడం జరుగుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఈ మనకు మొలిచిన తర్వాత ఈ మొక్క కూడా
తెల్లగా ఉండడం, మిగతా మొక్కలతో పత్రహరితం లేకుండా ఉండడం అనేది ఈ ఇనుపధాతుకు సంబంధించిన లోపంగా గమనించవచ్చు. అలాగే ఇతర పంటల్లో కూడా కొంత పత్రహరితం కోల్పోవడము, తెల్లగా మారిపోవడము, మొక్కలు సపరేట్గా మనకు పాలిపోయి ఉండడం అనేది గమనించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మనకి రైతు స్థాయిలో ఈ ఇనుపధాతు లోపాన్ని నివారించడానికి మనకు అన్నబేది రూపంలో ఒక 5 నుంచి 10 గ్రాముల చొప్పున పంటను బట్టి వివిధ దశలను బట్టి 1 లీటర్ నీటికి చొప్పున మనం స్ప్రే చేయవచ్చు. దాంతో పాటుగా 1 గ్రాము నిమ్మ ఉప్పు కలిపినట్లయితే దాని యొక్క ఐరన్ మనకు ఇనుపధాతు యొక్క లభ్యత కూడా కొంత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ 2 మిశ్రమాలని మనం పైపాటుగా స్ప్రే చేసుకున్నట్లయితే ఇనుపధాతు లోపాన్ని సమగ్రంగా మనం కొంత నివారించుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, శేఖర్ గారు భాస్వరం కూడా చెప్తారా? భాస్వరం లోపాన్ని ఏ విధంగా గుర్తించాలి? అది పంటలకు వేసే క్రమంలో కూడా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? భాస్వరం ముఖ్యంగా ప్రధానమైన పంటల్లో ప్రధానమైన పోషకాల్లో కూడా చూసినట్లయితే భాస్వరము చాలా ముఖ్యమైన పోషకము. ఈ భాస్వరము అందించేటువంటి వివిధ రూపాల్లో మనము మట్టి పరీక్ష ఆధారంగా ప్రస్తుతం ఉన్న తెలంగాణ నేలల్లో భాస్వరం యొక్క లోపము తో పాటు వాటి యొక్క భాస్వరం కొంత లభ్యత ఉన్నప్పటికీ లభ్యత తగ్గిపోయే పరిస్థితుల్లో, అంటే అధిక మోతాదులో భాస్వరం నిల్వలు ఉండడము, మొక్కకు లభ్య భాస్వరం అనేది తగ్గిపోవడం అనే పరిస్థితులు గమనిస్తున్నాం. అటువంటి పరిస్థితుల్లో కూడా మనము మట్టి పరీక్ష ఆధారంగానే భాస్వరం ఎరువులను కూడా మనం వాడుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి పరిస్థితుల్లో మొదటి దశలో మనము మొదటగా నేల తయారీ సమయంలో దుక్కిలో వేసేటువంటి డిఏపి రూపంలో కానీ కాంప్లెక్స్ రూపంలో కానీ మనము అడుగులో వేసేటువంటి భాస్వరంను మనకు దాన్ని సిఫార్సు చేయబడింది. ప్రతి పంటకు వివిధ పంట కాలాల్లో కూడా దాని యొక్క మోతాదు అనేది వ్యత్యాసం రైతులకు వ్యవసాయ యూనివర్సిటీ ద్వారా ఇవ్వడం జరిగింది. పైపాటుగా మనం లోపాన్ని మనము అటువంటి సందర్భాల్లో మనం గమనించినప్పుడు ముఖ్యంగా కొన్ని పంటల్లో, వాణిజ్య పంటలు అయితేనేమి, కొన్ని మనకు ప్రధానమైన పంటల్లో ముఖ్యంగా మొక్కజొన్న లాంటి పంటల్లో మనకు యాసంగిలో సాగు చేసినప్పుడు చలికాలంలో చలి ప్రభావం వల్ల మొక్క భాస్వరాన్ని తీసుకోలేని పరిస్థితుల్లో లభ్య భాస్వరం తక్కువగా ఉన్న నేలల్లో మొక్క అంతా కూడా పాలిపోయినట్టుగా, తర్వాత చాలా లేత ముదురు నీలిరంగు తో పాటు మచ్చలతో కూడినటువంటి ఈ లోప లక్షణాలను మనం గమనించవచ్చు. అంటే బ్లూ కలర్లో ఉంటుంది, కొంత మిక్స్డ్ బ్లూ కలర్లో ఉండి ఆకుల ఎదుగుదల తక్కువగా ఉండడము, అటువంటి లక్షణాలు గమనించినప్పుడు మనం పైపాటుగా ఈ డిఏపిని కూడా 2% డిఏపి అంటే 20 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున మనము పైపాటుగా స్ప్రే చేసినా కూడా మనకు ఈ భాస్వరం లోపాన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. శేఖర్ గారు, అలాగే పొటాషియం గురించి కూడా చెప్పండి. అంటే పొటాషియం లోపము ముఖ్యంగా పండ్లు కూరగాయలు ఎలా ఉంటుంది, అదేవిధంగా పెచ్చుగా పిచికారి చేయకూడదని అంటుంటారు కదా, ఒకసారి పొటాషియం గురించి ఇన్ఫర్మేషన్. ముఖ్యంగా ప్రధాన పోషకాలతో పాటుగా ఈ పొటాషియం అనేది చాలా ముఖ్యమైనది. మన నేలల్లో సహజంగా తెలంగాణలో ప్రధానమైన చూసినట్లయితే నేలల్లో పొటాషియం లభ్యంగా ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో తక్కువగా ఉండడం, కొన్ని మెజారిటీ ప్రాంతాల్లో కూడా చూసినట్లయితే మట్టి పరీక్షల ఆధారంగా పొటాషియం లభ్యత ఉంది, అవసరమైనటువంటి మనకు లభ్యత ఉంది. కాకపోతే లభ్య పొటాష్ అనేది కూడా కొన్ని చాలా వివరించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా ఈ పొటాష్ యొక్క ప్రాముఖ్యత చూసుకున్నట్లయితే మొక్క ఎదుగుదలతో పాటుగా వాటి యొక్క పంట నాణ్యత మరియు చీడపీడలను ఎదుర్కొనేటువంటి శక్తి, ముఖ్యంగా రెసిస్టెన్స్ అని అంటారు. పంటల యొక్క రెసిస్టెన్స్తో పాటు చీడపీడలను ఎదుర్కొనే శక్తితో పాటుగా పంటల యొక్క నాణ్యత, పంట ఉత్పత్తి నాణ్యతను మనం కాపాడడంలో, అలాగే బెట్ట పరిస్థితుల్లో మొక్క తట్టుకునేటువంటి పరిస్థితులను కూడా ఈ పొటాష్ మూలకం అనేది మొక్కలో చాలా ప్రాముఖ్యత ఉంది. అటువంటి పరిస్థితుల్లో మనము పొటాష్ అనేది సింగిల్గా వేయడానికి లేదు, పొటాష్ని విడిగా వేయడానికి లేదు. పొటాష్ని మన సాంప్రదాయంగా రైతులు యూరియా వేసేటప్పుడు యూరియాతో పాటు కలిపి వేయాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా వాణిజ్య పంటల్లో, పత్తి లాంటి పంటల్లో కూడా మనము వివిధ దశల్లో 20 రోజులు పత్తి ఉదాహరణకు తీసుకున్నట్లయితే పత్తి సాగు చేసేటప్పుడు పత్తి విత్తిన 20 రోజుల తర్వాత, 40 రోజుల తర్వాత, 60 తర్వాత 80 రోజుల వరకు కూడా యూరియాతో పాటు పైపాటుగా మనము పొటాష్ కలిపి వేసుకోమని చెప్తూ ఉంటాం. కాబట్టి వివిధ దశల్లో కూడా మనం పొటాష్ని అందించినట్లయితే ఈ పంట నాణ్యత దెబ్బతినకుండా, అలాగే పంట బెట్టకు గురైనప్పుడు దాన్ని బెట్టకు గురైనటువంటి పరిస్థితుల్లో మొక్క
నీటి ఎద్దడిని తట్టుకునేటువంటి పరిస్థితుల్లో కూడా మొక్కకు శక్తినిస్తుంది. అలాగే పంట నాణ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే పంట చీడపీడల నుంచి తట్టుకునేటువంటి లక్షణాలను కూడా మనము ఈ పొటాష్ ఉన్నప్పుడు సాధారణ పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఈ పొటాష్ లోపంని మనం నివారించకపోతే పంట నాణ్యత దెబ్బతినడమే కాకుండా తొందరగా చీడపీడల ప్రభావానికి గురి కావడము, అలాగే కొంత యాసంగి మరియు వేసవి పంటల్లో మనము ఈ పొటాష్ లోపం గమనించినప్పుడు మొక్క తట్టుకునే శక్తి బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు తొందరగా ఆ పంట ఎండిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే పొటాష్ మనం లోపాన్ని నివారించి మనం సకాలంలో యాజమాన్య చర్యలు చేపట్టినట్లయితే కొంత బెట్ట పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా పంట ఎటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కోకుండా కొంత మేరకు తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి పంట దిగుబడి కానీ పంట నాణ్యత కానీ మనకు తగ్గకుండా మేలైన దిగుబడిని సాధించడానికి పొటాష్ అనేది అవసరమవుతుంది. ఇది పైపాటుగా విడిగా అప్లై చేయడానికి వీల్లేదు. అది కేవలము యూరియా లాంటి ఎరువులతో పాటుగా కలిపి మనము నేలలో దుక్కిలోనే వేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ పైపాటుగా అటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు మొక్క బెట్టదను ఎదుర్కొనేటువంటి పరిస్థితుల్లో మనం పైపాటుగా 13-0-45 అనే పోషక మిశ్రమాన్ని కూడా మనము పైపాటుగా 10 గ్రాములు 1 లీటర్ నీటికి చొప్పున వారంలో 2 సార్లు బెట్ట పరిస్థితులు ఎదురైనప్పుడు మనం స్ప్రే చేసినట్లయితే కూడా ఈ పొటాషియం దాంట్లో ఉండేటువంటి 13-0-45 అనేది పొటాష్ యొక్క మోతాదు. ఆ పొటాష్ మొక్కకు అందించబడి ఈ బెట్ట పరిస్థితుల్లో కూడా మొక్క నిలదొక్కునే పరిస్థితి ఉంటుంది. తదనుగుణంగా దిగుబడి నష్టపోకుండా మరియు మేలైన పంట నాణ్యత కూడా మేలైనదిగా ఉండే ఆస్కారం ఉంటుంది. ఎస్ శేఖర్ గారు, ఫైనల్గా పోషక సమస్య నివారణకు సంబంధించి మా రైతు మిత్రులకి ఏం చెప్తారు? ప్రధానంగా వివిధ పంటల సరళీకరణలో ఇప్పుడు మనము ఈ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు రెండూ అవసరమే. వాటితో పాటుగా వీటి యొక్క సంధానంతో పాటుగా వాటి యొక్క మిళితమైనటువంటి మిశ్రమాలు ప్రధానంగా మన రైతాంగము వారికి ఉండేటువంటి సౌలభ్యం రీత్యా కొంత ఈ సేంద్రియ ఎరువులు, ముఖ్యంగా పశువుల ఎరువులు కానీ అలాగే మనకు ఈ జీవన ఎరువులు కానీ అందించినట్లయితే ఎక్కువ మోతాదులో అవసరమైనప్పటికీ కొంత ఇప్పుడు పశు సంపద కొంత తక్కువ అయినప్పటికీ ఎవరైతే పశు సంపద ఉన్న వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా వారు ఈ సేంద్రియ ఎరువుల ద్వారా మనము నేలల్లో సేంద్రియ ఎరువులను అందించినట్లయితే ముఖ్యంగా ఈ స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు దాంట్లో విరివిగా 2 సమృద్ధిగా ఉంటాయి. అవి మొక్కకు అందించబడి మనకు నేలల్లో అందుబాటులో ఉండడము, మిగతా పోషకాల లభ్యత కూడా ఎక్కువగా ఉండడం అనేది మనం గమనించవచ్చు. అటువంటి పరిస్థితుల్లో కూడా కేవలం మనము ఒకటే రసాయనిక ఎరువులే మాత్రమే కాకుండా సేంద్రియ ఎరువులతో పాటుగా మనం ఈ జీవన ఎరువులు కానీ పచ్చిరొట్టె ఎరువులు కానీ మన నేలల్లో మనము కలియదున్ని చేసుకున్నట్లయితే ఈ సూక్ష్మ పోషకాలతో పాటు స్థూల పోషకాలు కూడా మనకు అందించబడి పైపాటుగా వేసేటువంటి మనకు మొక్కకు అవసరమైనటువంటి మట్టి పరీక్ష ఆధారంగా సిఫార్సు చేసేటువంటి ఎరువుల మోతాదును కూడా మనం కొంతవరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో మనం ఈ పోషక లోపాలు లేకుండా పంట దిగుబడి పెంచుకోవడంతో పాటు ఈ రసాయనిక ఎరువులపై వాడేటువంటి మనము ఒక రసాయనిక ఎరువుల ద్వారా అందించేటువంటి మోతాదులో అయినప్పటికీ రసాయనిక ఎరువుల మోతాదు మరియు వాటికి అయ్యే ఖర్చును కూడా రైతు గణనీయంగా తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు మరియు ఈ పచ్చిరొట్టె ఎరువులు మనము వివిధ ప్రభుత్వం ద్వారా అందించేటువంటి వివిధ సబ్సిడీ కార్యక్రమాల ద్వారా అయితేనేమి వారు ఇటువంటి పద్ధతులను కూడా వారు స్వతహాగా పాటించినట్లయితే ఈ రసాయనిక ఎరువులపై వాడకము వాటి యొక్క ఖర్చును కూడా మనం తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది. పంట నాణ్యత కూడా పంట దిగుబడి కూడా మనకు పెంచుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఈ విషయాల్ని రైతులు గమనించి సేంద్రియ ఎరువులతో పాటు జీవన ఎరువులు పచ్చిరొట్టె ఎరువులు తదనుగుణంగా మట్టి పరీక్ష ఆధారంగా ఈ పోషకాల లభ్యత ఆధారంగా వారి యొక్క నేలను కనీసం 2 సంవత్సరాలకు ఒకసారైనా మట్టి పరీక్షను చేసుకున్నట్లయితే ఆ మట్టి పరీక్ష ఆధారంగా వాటికి పైపాటుగా అవసరమైనటువంటి ఆ రసాయనిక ఎరువుల మోతాదును కూడా అవసరమైనంత మేరకే మనం వేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను గమనించి రైతాంగం సాగులో చేపట్టాల్సిన చర్యలను తీసుకున్నట్లయితే వారి యొక్క నికర ఆదాయం పెంచుకునేటువంటి సౌలభ్యం ఉంటుంది అని తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ శేఖర్ గారు. నిజంగా మేము అడిగినటువంటి సందేహాలన్నిటికీ కూడా చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఇది రైతు మిత్రులారా, విన్నారు కదా, ఇది శేఖర్ గారు చెప్పినవన్నీ కూడా పాటించండి. పోషక లోపాలని అధిగమించి మంచి దిగుబడి సాధిస్తారని అయితే ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ.
నమస్తే.